బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో ఖాళీ అయిన 5 ఎమ్మెల్సీ స్థానాల్లో కాంగ్రెస్ కు 4 దక్కే ఛాన్స్ ఉంది. ఒక సీటు బీఆర్ఎస్ కు వెళ్లే ఛాన్స్ కనిపిస్తుంది. ఒక సీటు ఎంఐఎం కు ఇస్తారా లేదా అన్న సస్పెన్స్ గా మారింది. అయితే కాంగ్రెస్ లో 3 ఎమ్మెల్సీ స్థానాలు సామాజిక వర్గాల వారీగా ఇచ్చే అవకాశం ఉంది. రెడ్డి సామాజిక వర్గం నుంచి జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డి ఉండగా బీసీ సామాజిక వర్గం నుంచి మధు యాష్కి, చరణ్ కౌశిక్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్, వజ్రేష్ యాదవ్ పోటీలో ఉన్నారు. ఇక ముదిరాజు సామాజిక వర్గం నుంచి రేసులో సునీతారావు ఉన్నారు. ఖమ్మ సామాజిక వర్గం నుంచి కుసుమ కుమార్, మైనారిటీ సామాజిక వర్గం నుంచి ఫహీం కుషేరి, అజారుద్దీన్, షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్, ఎస్సీ సామాజిక వర్గం నుంచి సంపత్ కుమార్, అద్దంకి దయాకర్, ఎస్టీ సామాజిక వర్గం నుంచి బల్లయ్య నాయక్, మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్ పోటీలో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హేమ లైవ్ లో అందిస్తారు. హేమ, చెప్పండి, మరి ఇటు ఎమ్మెల్సీ సీటుకు సంబంధించి కూడా ఆశావాహులు చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మరి ఎవరికి అదృష్టం దక్కే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి? మొత్తానికి ఒకవైపు గ్రాడ్యుయేట్ టీచర్ ఎన్నికల్లో ఎలా అయినా సరే గెలవాలి అంటూ ఒకవైపు చూస్తూనే మరొక వైపు రానున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల పైన కూడా హైకమాండ్ దృష్టి పెట్టింది. సో ఈ నేపథ్యంలో నిన్న ఎప్పుడైతే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందో అటు ప్రధానంగా ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాగానే అసలు ఎవరికి సీట్లు ఇవ్వాలి, వాళ్ళకు ఉన్నటువంటి బలాబలాలు ఏంటి, మోరోవర్ ఒకవేళ సీట్ ఇస్తే ఎలా ఉంటుంది, నెక్స్ట్ పరిణామాలు ఎలా ఉంటాయి, అండ్ రానున్నటువంటి మరొక 20 ఏళ్లను కూడా దృష్టిలో పెట్టుకొని అయితే అధిష్టానం ఆలోచిస్తున్నట్టుగా ప్రస్తుతం సమాచారం అందుతోంది. అయితే ఎన్నో ఏళ్ల నుంచి కూడా పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి వాళ్ళకే ప్రధానంగా ప్రయారిటీ ఇస్తున్నారు. ఫస్ట్ ప్రయారిటీలో కూడా ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్ జెండా మోసినటువంటి వాళ్ళు, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలో పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళు, అదేవిధంగా ప్రస్తుతం అధికార పక్షంలో ఉన్నప్పటికీ కూడా అటు అపోజిషన్స్ నుంచి ఎదురుదాడి వస్తున్నటువంటి సమయంలో రీకౌంటర్స్ ఇస్తూ రివర్స్ అటాక్ చేస్తున్నటువంటి వాళ్ళు, ప్రభుత్వం కోసం నిల్చున్నటువంటి వాళ్ళు, అన్ని కోణాల్లో కూడా యూత్ని కానివ్వండి లేదంటే మరొక 20 ఏళ్లను దృష్టిలో పెట్టుకొని శాసన మండలిలో తమ బలాన్ని పెంచుకునే విధంగా కూడా ప్రస్తుతం ప్రధానంగా అధిష్టానం ఆ పేర్లను ఖరారు చేసే కసరత్తులో ఉంది. ఇందులో ప్రధానంగా మనకి ప్రస్తుతం వినిపిస్తున్నటువంటి పేర్లు ఏంటంటే మైనారిటీ నుంచి ప్రధానంగా మొహమ్మద్ షబ్బీర్ అలీతో పాటు ఫహీం కురేషి పేర్లు కూడా ఇప్పుడు ప్రస్తుతం ప్రధానంగా వినిపిస్తున్నాయి. షబ్బీర్ అలీ ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్లో ఉన్నారు. అదేవిధంగా చాలా కాంగ్రెస్లో కీలకమైనటువంటి నాయకులు, అండ్ ఆయనకి ఎలా అయినా సరే ఎమ్మెల్సీ ఇవ్వాలి అంటూ కూడా అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరొక వైపు ఫహీం కురేషి పేరు కూడా ప్రస్తుతం మైనారిటీ సామాజిక వర్గం నుంచి అయితే గట్టిగా వినిపిస్తుంది. అయితే ప్రస్తుతం 5 స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో 4 అంటే ఉన్నటువంటి రేషియోని బేస్ చేసుకొని 4 స్థానాలు కాంగ్రెస్ కి రానున్నాయి. ఒక స్థానం బీఆర్ఎస్ కి వెళ్ళనుంది. అయితే ఎంఐఎంకి ఇస్తారా ఇవ్వరా అనేది మాత్రం ఇంకొక సస్పెన్షన్ ఉంది. ఈ ఇచ్చేటటువంటి 4 స్థానాలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ నుంచి, ఆ 4 స్థానాల్లో కూడా సామాజిక వర్గానికి, ప్రతి ఒక్క సామాజిక వర్గానికి న్యాయం చేకూర్చే విధంగా ఇవ్వాలని కూడా ఆలోచిస్తూ ఉన్నారు. మోరోవర్ రీసెంట్ గా జరిగినటువంటి కులగణను బేస్ చేసుకొని, ఎందుకంటే దేశానికే కులగణన రోల్ మోడల్ అని చెప్పినటువంటి సమయంలో దాన్ని ఆచరించాల్సి కూడా ఉంటుంది. సో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడు ఇచ్చేటటువంటి సీట్ల సర్దుబాటులోనే కులగణన, దానికి ఉన్నటువంటి ప్రయారిటీ, దానికి ఉన్నటువంటి వెనుకున్నటువంటి ఏదైతే అసలు ఎందుకు కులగణన చేశారంటే ఎంతమంది ఉంటే అంత రిజర్వేషన్ వాళ్ళకి అన్నారు కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్సీ సీట్స్ కూడా ఇవ్వనున్నారు. అందులో ప్రధానంగా మైనారిటీ నుంచి అయితే షబ్బీర్ అలీతో పాటు ఫహీం కురేషి పేర్లు వినిపిస్తున్నాయి. ఇక రెడ్డి సామాజిక వర్గం నుంచి అయితే కీలకంగా వినిపిస్తున్నటువంటి పేర్లు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి చిన్నారెడ్డితో పాటు టీపీసీసీ సోషల్ మీడియా కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి సామ రామ్మోహన్ రెడ్డి పేరు కూడా వినిపిస్తుంది. సామ రామ్మోహన్ రెడ్డి ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు ప్రతిపక్షాలని ఎత్తిపొడుస్తూ వాళ్ళను ప్రశ్నిస్తూ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి పనులు కానివ్వండి, ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాలు కానివ్వండి, ప్రతి ఒక్కటిని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి కీ రోల్ పోషిస్తూ ఉన్నారు. అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ఎప్పటికప్పుడు అపోజిషన్స్ తో కూడా ఫైట్ చేస్తూ తన వాయిస్ ని గట్టిగా వినిపిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో సామ రామ్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకు కూడా ఇస్తే యూత్ కి ఒక ఆదర్శంగా నిలుస్తారు, అండ్ యూత్ ని కూడా ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది అని కూడా ప్రస్తుతం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరొక వైపు ఇందులో ఈ రెడ్డి సామాజిక వర్గం నుంచి కీలకంగా జగ్గారెడ్డి పేరు కూడా వినిపిస్తుంది. జగ్గారెడ్డికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చి ఓడిపోయినప్పటికీ కూడా ఎమ్మెల్సీ ఇవ్వాలని అటు హైకమాండ్ భావిస్తున్నట్టుగా ఢిల్లీలో కీలకంగా జగ్గారెడ్డి పేరు వినిపిస్తున్నట్టుగా కూడా ప్రస్తుతం సమాచారం అందుతోంది.
వినిపిస్తుంది. మరొక వైపు రోహిన్ రెడ్డి పేరు కూడా ప్రస్తుతం వినిపిస్తుంది. అయితే రోహిన్ రెడ్డిని ఇన్ కేస్ వర్కింగ్ ప్రెసిడెంట్ లో రోహిన్ రెడ్డికి ఇస్తే మాత్రం ఖచ్చితంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి సామా రామ్మోహన్ రెడ్డితో పాటు చిన్నారెడ్డి జగ్గారెడ్డి పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇక ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఎన్నో ఏళ్ల నుంచి పార్టీలో ఉంటూ పార్టీ కోసం పనిచేస్తూ ఆల్రెడీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఓడిపోయినప్పటికీ కూడా అద్దంకి దయాకర్ ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా నిత్యం వార్తల్లో ఉంటూ ప్రతిపక్షాలను ప్రశ్నిస్తూ ఎప్పటికప్పుడు కూడా తన గళాన్ని వినిపిస్తున్నటువంటి అద్దంకి దయాకర్ పేరు కూడా ప్రస్తుతం గట్టిగా వినిపిస్తూ ఉంది. అద్దంకి దయాకర్ వైపు ఎక్కువగా హైకమాండ్ మగ్గువ చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా ఏఐసిసి జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి సంపత్ కుమార్ పేరు కూడా ప్రస్తుతం ఎస్సీ సామాజిక వర్గం నుంచి వినిపిస్తుంది. అదేవిధంగా రాచమల్ల సిద్ధేశ్వర్ పేరు కూడా ప్రస్తుతం వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ప్రస్తుతం బీసీ సామాజిక వర్గం చాలా కీలకంగా మారనుంది. ఎందుకంటే ప్రస్తుతం కులగణన జరిగిన తర్వాత బీసీలే ఎక్కువగా ఉన్నారు, బీసీలే సంఖ్య ఎక్కువగా ఉందని భావిస్తున్నారు. అండ్ రీసెంట్ డేస్లో బీసీలు కూడా పెద్ద ఎత్తున తమకు ప్రాధాన్యత ఎక్కువగా ఉండాలి అంటూ కూడా ఎక్కడికక్కడ కామెంట్ చేస్తున్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని బీసీ సామాజిక వర్గం నుంచి కీలక లీడర్లను కూడా పిక్ చేస్తున్నారు. అందులో ప్రధానంగా అంజన్ కుమార్ యాదవ్ పేరు ప్రస్తుతం వినిపిస్తుంది. అంజన్ కుమార్ యాదవ్ ఆల్రెడీ వాళ్ళ కొడుకు ఎంపీగా ఉన్నప్పటికీ కూడా ఎన్నో ఏళ్ల నుంచి అంజన్ కుమార్ పార్టీలో ఉన్నారు. అండ్ మోరోవర్ తాను గెలవాల్సినటువంటి ఇవ్వకపోవడం వల్లనే గెలవలేదు అంటూ కూడా హాట్ కామెంట్ చేశారు. సో ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీకి బీసీ సామాజిక వర్గం నుంచి అంజన్ కుమార్ పేరు వినిపిస్తుంది. మరొక వైపు నూతి శ్రీకాంత్ గౌడ్ పేరు కూడా ప్రస్తుతం కీలకంగా వినిపిస్తుంది. నూతి శ్రీకాంత్ గౌడ్ కూడా ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ నుంచి దాదాపు 20కి పైగా ఏళ్ల నుంచి పార్టీలో ఉన్నారు. అండ్ మోరోవర్ 2014, 2018 అండ్ రీసెంట్గా 2024 ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే ఆస్పిరెంట్గా ఉన్నారు. అయినా కొన్ని కారణాల వల్ల ఆయనకి సీటు కూడా ఇవ్వలేదు. లాస్ట్ ఎలక్షన్స్లో 2024 ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే సీట్ ఇచ్చి కూడా వెనక్కి తీసుకున్నారు. కాస్త అసహనం ఉంది. సో ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఏదైతే సీట్లు ఉన్నాయో బీసీ సామాజిక వర్గం నుంచి నూతి శ్రీకాంత్ గౌడ్ పేరు కూడా ప్రస్తుతం గట్టిగా వినిపిస్తుంది. ఓబీసీ చైర్మన్ గా కూడా ప్రస్తుతం నూతి శ్రీకాంత్ గౌడ్ ఉన్నారు. అండ్ మోరోవర్ యూత్ కాబట్టి రాహుల్ గాంధీ ప్రధానంగా చెప్తుంది ఏంటంటే యువతరాన్ని ఎంకరేజ్ చేయాలి, రానున్నటువంటి 20 ఏళ్లను దృష్టిలో పెట్టుకొని పార్టీలో ఎటువంటి కీలక పదవులైనా సరే యూత్కి ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వాలన్నారు. సో ఈ నేపథ్యంలో నూతి శ్రీకాంత్ గౌడ్ కానివ్వండి, అదేవిధంగా సామా రామ్మోహన్ రెడ్డి కానివ్వండి, ఇలా యూత్ పేర్లు ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. ఇక మధు యాష్కి గౌడ్ పేరు కూడా బీసీ సామాజిక వర్గం నుంచి వినిపిస్తుంది. అయితే గౌడ్స్ కి ప్రయారిటీ ఇస్తారా లేదంటే బీసీలోనే వేరే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారా అనేది చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ మినిస్టర్స్ లో ఒక గౌడ్ ఉన్నారు, అదేవిధంగా టీపీసీసీ చీఫ్ కూడా గౌడే ఉన్నటువంటి నేపథ్యంలో మిగతా సామాజిక వర్గాలకి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నటువంటి పేర్లు. మొత్తానికైతే నిన్న నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రధానంగా హైకమాండ్ భావించింది ఏంటంటే అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేకూరుస్తూ సీట్స్ అనేవి సర్దుబాటు చేయాలి. అండ్ మోరోవర్ ఈ నెల 28వ తారీఖు గాంధీ భవన్ వేదికగా ఏఐసిసి ఇన్ఛార్జ్ అయిన తర్వాత మొదటిగా బాధ్యతలు తీసుకొని మొదటిగా మీటింగ్ కి ఆల్రెడీ జూమ్ మీటింగ్ కి హాజరవుతున్నప్పటికీ కూడా నేరుగా తెలంగాణ రానున్నారు మీనాక్షి నటరాజన్. సో మీనాక్షి నటరాజన్ వేదికగా పెద్ద ఎత్తున కార్యవర్గ సమావేశం జరగనుంది. అందులో కీలకంగా ఈ ఎమ్మెల్సీలు స్థానాలు సర్దుబాటు అంశం కూడా మారనుంది. రైట్ హేమ, థ్యాంక్ యూ.